అన్న ఇండియాలో ఉంటూ ఫారెక్స్ ట్రేడింగ్ ఎలా చేయాలి? ఇండియాలో ఉంటూ నువ్వు ఫారెక్స్ ట్రేడింగ్ 2 వేస్‌లో అయితే చేయొచ్చు. ఫస్ట్ వన్ వచ్చేసి ప్రాప్ ఫర్మ్స్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి రియల్ అకౌంట్స్. సో ఇప్పుడు రియల్ అకౌంట్స్ గురించి చెప్తా. రియల్ అకౌంట్ అంటే ఏం లేదు, నువ్వు నీ ఓన్ క్యాపిటల్‌తో ఒక బ్రోకర్ అకౌంట్ ద్వారా అయితే ట్రేడ్ చేస్తావు. ఇక్కడ నువ్వు ఇన్కేస్ ప్రాఫిట్ గెయిన్ చేసినట్టయితే 100% ప్రాఫిట్స్ నీకే వస్తాయి అండ్ మనీ లాస్ అయినా కూడా మొత్తం క్యాపిటల్ అయితే నీదే పోతుంది. ఇప్పుడు ప్రాప్ ఫర్మ్స్ గురించి చెప్తా. ప్రాప్ ఫర్మ్లో ఏంటి అంటే నువ్వు నీ క్యాపిటల్ మొత్తం యూజ్ చేయవు, ఒక చిన్న అమౌంట్తో నువ్వు ఫండెడ్ అకౌంట్ అయితే తీసుకుంటావు. అది ఆ ప్రాప్ ఫర్మ్ వాళ్ళు నీకు ఇచ్చిన ఛాలెంజెస్ని పాస్ అయిన తర్వాత నీకు ఆ ఫండెడ్ అకౌంట్ అయితే ఇస్తారు. ఈ ఫండెడ్ అకౌంట్లో నీకు ఒక $10,000 కానీ $5,000 కానీ క్యాపిటల్ అయితే ఇస్తారు. ఈ క్యాపిటల్తో నువ్వు ట్రేడ్ చేయాల్సింది ఉంటుంది. లాస్ అయితే నీకేం లాస్ ఉండదు, నీ చిన్న అమౌంటే లాస్ అవుతుంది. బట్ ప్రాఫిట్స్ గెయిన్ చేస్తే అక్కడి నుంచి నీకు 70% to 90% ఆఫ్ ద ప్రాఫిట్స్ నువ్వు అయితే షేర్ చేసుకోవచ్చు. సో ఇదన్నమాట ప్రాప్ ఫార్మ్స్కి రియల్ అకౌంట్స్కి ఉన్న డిఫరెన్స్. నన్ను అడిగితే ప్రాప్ ఫార్మ్స్ అయితే సేఫ్ అని చెప్తా. సో బేసిక్గా ఏం లేదు, రియల్ అకౌంట్స్లో రిస్క్ ఎక్కువ ఉంటుంది, రివార్డ్ కూడా ఎక్కువ ఉంటుంది. ప్రాప్ ఫార్మ్స్లో నీకు రిస్క్ తక్కువ ఉంటుంది, ప్రాఫిట్స్ కూడా షేర్ చేస్తారు. అండ్ నెక్స్ట్ 3 daysలో ఇన్ కేస్ మనం 10K ఫాలోవర్స్ హిట్ చేసినట్టయితే అసలు ఫండెడ్ అకౌంట్ని ఎలా తీసుకోవాలి అనేది నేను కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. గుర్తుపెట్టుకొని 10K ఫాలోవర్స్ మనం హిట్ చేయాలి. సో ఎంతమందికి షేర్ చేయగలిగితే అంతమందికి షేర్ చేయండి. మీ ట్రేడింగ్ జర్నీ నాతో స్టార్ట్ చేయాలనుకుంటే కామెంట్స్లోకి వెళ్ళి ట్రేడింగ్ అని స్టార్ట్ చేయండి.